Hey guys, I hope you guys are all doing great and welcome to Tuts and Updates. Guys, ఈ వీడియోలో CUET PG 2024 అడ్మిషన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ యొక్క రిజిస్ట్రేషన్ లింక్స్ని ఎలా యాక్సెస్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ వీడియోలో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దానిపైన క్లియర్గా డిస్కస్ చేసాం. సో మనం ఏదైతే 3 మెథడ్స్ అక్కడ డిస్కస్ చేసామో సేమ్ ఆ 3 మెథడ్స్లోనే ప్రజెంట్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఏ యూనివర్సిటీ ఏ మెథడ్ని ఫాలో అవుతుంది అన్నది మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తేనే తెలుస్తుంది. అండ్ ఆల్సో చాలామంది స్టూడెంట్స్ సీట్ అలాట్ అవుతుందా లేదా అనేది అడుగుతున్నారు. సో సీట్ అలాట్ అవుతుందా లేదా అనేది కూడా కాంపిటీషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఉన్నప్పటికీ కూడా ఇయర్ కట్ ఆఫ్స్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి అప్లై చేసిన క్యాండిడేట్స్లో ఎవరైతే మెరిట్ ఉంటుందో, సో అప్లై చేసిన వాళ్ళలో ఎవరికైతే మెరిట్ ఉంటుందో ఆ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి సీట్ అలాట్ అవుతుంది అన్న హోప్తో కాన్ఫిడెంట్గా మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. రిజల్ట్ అనేది నెక్స్ట్ థింగ్. సో ఫస్ట్ అప్లై అయితే చేయండి. సో అప్లై చేయడానికి లింక్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మెన్షన్ చేశాను. స్టిల్ మీరు యాక్సెస్ చేయాలి అనుకుంటున్నట్టయితే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళేసి మీరు మన పేజ్ యొక్క హైలైట్స్ కానీ చెక్ చేసినట్టయితే అక్కడ CUET PG 2024 అనే హైలైట్స్ కానీ చూసినట్టయితే అందులో యూనివర్సిటీ వైజ్ అనేది నేను లింక్స్ అనేది షేర్ చేయడం జరిగింది. సో ఇదంతా కాదు, మాకు అన్నీ ఒకే చోటు ఉండాలి అన్నట్టయితే మీరు డిస్క్రిప్షన్ కానీ చెక్ చేసినట్టయితే డిస్క్రిప్షన్లో ఒక డాక్యుమెంట్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ గూగుల్ డాక్యుమెంట్ కానీ మీరు ఓపెన్ చేసినట్టయితే ఆ లింక్లో మీకు యూనివర్సిటీస్ వైజ్ కొన్ని లింక్స్ అయితే నేను పేస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక 20+ యూనివర్సిటీస్ అయితే ప్రజెంట్ నేను యాడ్ చేశాను. ఇందులో మ్యాక్సిమం గవర్నమెంట్ ఫండెడ్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేది నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టిల్ మీకు ఇంకా ఏవైనా యూనివర్సిటీస్ యొక్క రిజిస్ట్రేషన్ లింక్స్ కానీ తెలుసుంటే నాకు DM చేసినట్టయితే ఆ లింక్స్ అనేది నేను ఇక్కడ అప్డేట్ చేస్తాను. సో దట్ రిమైనింగ్ స్టూడెంట్స్కి కూడా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డాక్యుమెంట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఈ డాక్యుమెంట్లో చూసుకున్నట్టయితే యూనివర్సిటీ నేమ్ ఉంటుంది. సో నేమ్ పక్కన అప్లై హియర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో అప్లై హియర్ అనే ఆ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఒక లింక్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మీరు ఆ లింక్ మీద కానీ క్లిక్ చేసినట్టయితే కౌన్సిలింగ్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లో మీరు టాప్ మెనూ కానీ చెక్ చేసినట్టయితే అక్కడ ఈ కౌన్సిలింగ్ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ యూనివర్సిటీ వెబ్సైట్ కానీ అండ్ ఆల్సో ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏంటనేది మెన్షన్ చేస్తుంటారు. సో ప్రోగ్రామ్ షెడ్యూల్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ ఏంటి అనేది అక్కడ ఉంటుంది. సో ఇలా ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో డేట్ అయితే ఉంటుంది. లైక్ ఎండ్ డేట్ అనేది ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేయాలనుకుంటున్న యూనివర్సిటీ యొక్క డేట్స్ మీరు తెలుసుకోవాలన్నట్టయితే వెబ్సైట్ ఓపెన్ చేసి వెబ్సైట్లో మెనూలో మీరు ప్రోగ్రామ్ షెడ్యూల్ కానీ చెక్ చేసినట్టయితే ప్రోగ్రామ్ వైజ్ షెడ్యూల్ ఏంటి, స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తుంటారు. ఇలానే మీరు రిమైనింగ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా అప్లై చేయవచ్చు. అండ్ ఫైనల్గా మీకు ఏ యూనివర్సిటీ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ యూనివర్సిటీకి సంబంధించిన సీట్ని మాత్రమే మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు 2 or 3 యూనివర్సిటీస్ ఒకవేళ మీకు సీట్ అలాట్ చేసినట్టయితే ఫైనల్గా మీకు ఏ యూనివర్సిటీ అయితే కావాలో ఆ యూనివర్సిటీలో మీకు కావాల్సిన సీట్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టు నేను ఈ డాక్యుమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి లింక్స్ మ్యాక్సిమం అప్డేట్ చేశాను. ఇంకా ఏవైనా స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన లింక్స్ కానీ మీ దగ్గర ఉన్నట్టయితే మీకు తెలిసినట్టయితే వాటి లింక్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినట్టయితే నేను ఈ డాక్యుమెంట్లో అప్డేట్ చేస్తాను. సో దట్ రిమైనింగ్ స్టూడెంట్స్కి కూడా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో ప్రైవేట్ యూనివర్సిటీస్ విషయానికి వచ్చినట్టయితే ప్రైవేట్ యూనివర్సిటీస్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి మనం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు కొన్ని యూనివర్సిటీస్ డైరెక్ట్గా అడ్మిషన్ సంబంధించి సీట్ అలాట్మెంట్ మెయిల్స్ అనేది షేర్ చేయడం జరిగింది. అండ్ ఇంకొన్ని యూనివర్సిటీస్ మీకు ఇంకా మెయిల్స్ కానీ షేర్ చేయకపోయినట్టయితే వాటి ప్రాసెస్ తెలుసుకోవడానికి జస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోండి. సో అక్కడ మీరు ప్రాసెస్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా చెక్ చేయండి. ఇన్ కేస్ అక్కడ అడ్మిషన్స్కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ లేకపోయినట్టయితే మనకి వెబ్సైట్లో అడ్మిషన్స్ తాలూకా కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉంటాయి. సో ఆ కాంటాక్ట్ నెంబర్స్కి మనం కాంటాక్ట్ అయినట్టయితే ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్గా వాళ్ళే మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ప్రైవేట్ యూనివర్సిటీస్ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ ప్రైవేట్ యూనివర్సిటీస్కి కానీ ట్రై చేద్దాం అనుకుంటున్నట్టయితే మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడున్న కాంటాక్ట్ నెంబర్స్ మీరు కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళే నెక్స్ట్ స్టెప్స్ అన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా CUETకి అప్లై చేసి
కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే సో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. సో లింక్స్ అనేది చాలామంది ఫైండ్ అవుట్ చేయడానికి అయితే కష్టంగా ఫీల్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ వీడియో అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ ఒకసారి వీడియో అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ వాజ్ కిరణ్ సైనింగ్ అవుట్. బై బై.